సో హాయ్ గైస్ అందరికీ ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ చాలా రోజుల నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడదామని వెయిట్ చేస్తుండే. యాక్చువల్గా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను నేను. సో దిస్ ద రైట్ టైం అనిపించింది. ఈవెన్ మీరు కూడా ఈ టాపిక్ గురించి చాలా రోజులు అంటే మేబీ కంపారిజన్ చూస్తూ వచ్చారు కావచ్చు, మేబీ డిఫరెంట్గా. అదే చాలామంది జనాలు కూడా దీని మీద కంపారిజన్ చేస్తూ ఉన్నాం ఓవర్ ద పీరియడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కేటీఆర్ బెటరా, నారా లోకేష్ బెటరా అని ఒకరి గురించి ఒకరు డిబేట్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో నాకు అనిపించింది కొంచెం బ్రీఫ్గా మాట్లాడుతాం దీని గురించి. అండ్ వీడియో మీరు వెండర్కు చూడండి డిఫరెంట్గా. అండ్ ఎండ్ అయిన తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎవరంటే ఇష్టం అండ్ హూ ఇస్ యువర్ బెస్ట్ అనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఎవరిని పర్సనల్గా ఎవరి పర్సనల్ గురించి మాట్లాడడం ఏం జరగట్లేదు. ఒక ఇన్ఫర్మేషన్ కోసం చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదా, సో అందుకోసం మాట్లాడడం మాత్రమే జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇదే నా చిన్న కన్సర్న్ యాక్చువల్గా. అండ్ ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కేటీఆర్ గురించి చెప్పాలనుకుంటున్నా. కల్వకుంట్ల చంద్రశేఖర్ రామారావు గారికి అండ్ శోభా గారికి, కల్వకుంట్ల శోభా గారికి పుట్టిన ఇద్దరి సంతానంలో ఆయన ఒకలేమో కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇంకొకలేమో కల్వకుంట్ల కవిత గారు. ఈ ఇద్దరు వాళ్ళకు పుట్టడం జరిగింది. అదే కేసీఆర్ గారికి పుట్టడం జరిగింది ఇద్దరు పిల్లలు. అండ్ కేటీఆర్ గారు పుట్టింది కరీంనగర్ ప్రస్తుతం ఉన్న కరీంనగర్ ప్రాంతంలో, కరీంనగర్లో పుట్టారు తను ప్రస్తుతం. అండ్ 1976లో తను పుట్టడం జరిగింది, జూలై 24, 1976. అండ్ తన ఏజ్ వచ్చేసి 48. తను ఇప్పుడు కరెంట్ ఏజ్ రన్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం లోకేష్ గారు గురించి నారా చంద్రబాబు గారు అండ్ మరియు తన సతీమణి అయిన నారా బ్రాహ్మణి గారికి, భువనేశ్వరి గారికి సంతానం తను ఏమంటారు నారా లోకేష్ గారు పుట్టడం జరిగింది. తను బోర్న్ అయింది హైదరాబాద్లో. 1983లో తను జన్మించడం జరిగింది. జనవరి 23, 1983లో జన్మించడం జరిగింది. సో ఇది వాళ్ళ బర్త్ ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళ కెరీర్ గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా ట్రై చేశాను మీకు నేను. సో తను కేటీ రామారావు గారు తన ఎడ్యుకేషన్ డీటెయిల్ వచ్చేసి తను ఫస్ట్ బీఎస్సీ చేశారు. తను ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ చేశారు. దాని తర్వాత ఎంఎస్సీ పూణేలో చదవడం జరిగింది. అండ్ దాని తర్వాత ఎంబీఏ యునైటెడ్ స్టేట్లో చదవడం జరిగింది. అట్ ది సేమ్ టైం లోకేష్ గారు తన కెరియర్ని తన ఎడ్యుకేషన్ డీటెయిల్ గురించి మాట్లాడుకుంటే తను చేసింది బీఎస్సీ యూఎస్ఏలో చేశారు తను. అండ్ ఎంబీఏ కూడా యూఎస్లో చదవడం జరిగింది. అండ్ కమింగ్ టు వాళ్ళ పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కేటీ రామారావు గారు పొలిటికల్ కెరియర్ 2009లో స్టార్ట్ అయింది. తను ఆ టైంలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి అక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది, ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసినప్పుడు 2009లో. అండ్ అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశారు తను. అక్కడ నుంచి 171 ఓట్లతో మెజార్టీతో గెలవడం జరిగింది. 2009లో ఆరంభం ఇచ్చారు పొలిటికల్ కెరియర్లో. అండ్ నారా లోకేష్ గారు వచ్చేసి తన పొలిటికల్ కెరియర్ 2014లో ప్రారంభించడం జరిగింది. సో ఏజ్ ఇద్దరి మీద డిఫరెంట్ అరౌండ్ 7 years ఏజ్ ఇద్దరి మీద డిఫరెన్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్ చాలామంది కంపారిజన్ చాలామందికి ఎక్కువ డౌట్ అండ్ ఎక్కువ కంపారిజన్ ఉన్న డౌట్ ఏంటంటే దే ఆర్ బోత్ టేకింగ్ టు ది ఐటీ ఫీల్డ్. ఐటీ గురించి అండ్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలంటే కేటీఆర్ గారు మినిస్ట్రీ చేసిన పదవిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి అండ్ ఇండస్ట్రియల్ కామర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేశారు. అండ్ తను ఐటీ మినిస్టర్గా చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం నారా లోకేష్ గారి గురించి కూడా మాట్లాడినప్పుడు ఇద్దరు ఎక్కువగా కంపారిజన్ జరిగేది ఐటీలో ఈజ్ ద బెస్ట్ అనేది ఇలా కంపారిజన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు రెండు రాష్ట్రాల సీఎం కొడుకులు కాబట్టి ఎక్కువ కంపారిజన్ జరగడానికి ఆసక్తిగా ఉంటుంది. అండ్ చాలా వరకు అప్పట్లో 2014 నుంచి చూసుకుంటే నారా లోకేష్ గారి మీద నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుండే. అండ్ తను పొలిటికల్ కెరీర్కి సూటబుల్ క్యాండిడేటే కాదు, నారా లోకేష్ చంద్రబాబుకి తగ్గ తనయుడే కాదని చాలా కాన్ఫ్లిక్ట్ అండ్ థియరీ ఉంటుండే అప్పట్లో. అండ్ తనను ఒక పేరు పెట్టి ఇప్పుడు దీన్ని ప్రస్తావించవచ్చు లేదో నాకు తెలియదు. ఆ పప్పు అని ఒక చాలామంది వేరే పార్టీలో ఉన్న వాళ్ళు అతని మీద దూషించడం ఇలాంటి పేరు పెట్టి జరుగుతుంది ఓవర్ ద పీరియడ్ మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అండ్ తను ఇప్పుడు ఉన్న కెరీర్, తన గ్రోత్ చూసుకుంటే తను ట్రెమెండస్గా గ్రోత్ అవ్వడం జరిగింది. తను మాట్లాడే భాష కానీ, తను ఎంచుకుంటున్న డెసిషన్ కానీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగింది యాక్చువల్గా.
యాజ్ ఏ పర్సన్‌గా నేను దగ్గరుండి గమనిస్తున్న విషయాలు చూసుకుంటే, 'నారా లోకేష్' గారిలో చాలా ట్రెమెండస్ మార్పొచ్చింది తను యాజ్ ఎ ఇప్పుడు ప్రాపర్ ఒక పొలిటికల్ పర్సన్‌గాను, అట్ ది సేమ్ టైమ్ ఒక గ్రేట్ లీడర్‌గాను చాలా వరకు డెవలప్‌మెంట్ అయ్యారైతే నేను అనుకుంటున్నాను డెఫినెట్‌గా. సో, మీ అభిప్రాయం ఏంటిదనేది 'నారా లోకేష్' గారి మీద తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కమింగ్ టు ద 'కేటీఆర్' గారి మీద. సో, 'కేటీఆర్' గారి గురించి ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయాలే. 'కేటీఆర్' గారిని స్టార్టింగ్ నుంచే నేను 'కేటీ రామారావు' చంద్రశేఖరరావు గారికి, అదే 'కేసీఆర్' గారికి తగ్గతనయుడు అని మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. తన వే ఆఫ్ అటెన్సివ్‌గా ఉండే స్పీచెస్ అయినా ఉండొచ్చు. తన ఇంప్లిమెంట్ ఐటీలో ఉండే తన ఇంప్లిమెంట్ అయినా ఉండొచ్చు. తను జనాలకు అట్రాక్టివ్‌గా స్టూడెంట్స్‌కి ఎస్పెషల్‌గా ఎడ్యుకేషన్ వైపు నుంచి వచ్చే వాళ్ళకి క్యాండిడేట్స్‌కి అట్రాక్టివ్‌గా నిలబడైనా ఉండొచ్చు. లేకపోతే తను తీసుకొచ్చే సమస్యలైనా ఉండొచ్చు. ఇది చాలామందికి యాజ్ ఎ స్టూడెంట్‌గా అయినా లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా చాలా ఇష్టం 'కేటీఆర్' గారికి. తన వే ఆఫ్ స్పీకింగ్ అంటే స్పీకింగ్ స్కిల్స్ అయినా ఉండొచ్చు. వాటెవర్ ఎల్స్ చాలామందికి ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఇది నాకు అనిపించింది యాక్చువల్‌గా ఇద్దరిలో కంపారిజన్ అయినా ఉండొచ్చు. అండ్ సో, కరెంట్ సిట్యుయేషన్‌ను ఐ థింక్ ఇద్దరు పొలిటికల్‌గాను లేకపోతే ఇద్దరు వే ఆఫ్ స్కిల్స్ అయితే బ్యాలెన్స్‌గా ఉన్నాయైతే నేను అనుకుంటున్నా. సో, మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరు అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ తప్పకుండా మీకు అంటే మేబీ నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తాను, కంపారిజన్ చేసి చెప్పాను మీకు ఎవరంటే ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందనైతే అనుకుంటున్నా. ఐ థింక్ ఖచ్చితంగా ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందనైతే అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ తప్పకుండా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారనేది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీ ముందుకు తీయడానికి ట్రై చేస్తాను నేను డెఫినెట్‌గా. అండ్ ఎలాంటి వీడియో ఏదైనా ఒక కంటెంట్ మీద వీడియో చేయమంటే తప్పకుండా వీడియో చేయడానికి రెడీగా ఉంటాను. సో, తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటే మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.